ఇది కొత్త జంట అనే సినిమాలో మీ క్యారెక్టర్ ఎందుకు చివరి నిమిషంలో ఎందుకు డ్రాప్ అయిపోయారు అందులోంచి మీరు ఏం జరిగింది అక్కడ? అంటే లెంత్ ఎక్కువైంది అన్నారు, ప్రమోషన్కు ఆడుకుంటాం అంతేనా, లేదా సినిమాలో డామినేట్ చేస్తున్నా? అదేం లేదండి, సంపూర్ణేషన్ అదేం లేదు, ఫస్టే చెప్పారు మారుతి గారు. ఓకే ఓకే. అది మళ్ళీ దేంట్లో అయినా వాడుకునేటట్టుగా ఉందా అది వేరే ఆ క్లిప్? అంటే ఇంకెక్కడ వాడలేదు, జస్ట్ ప్రమోషన్కి వాడతాము అని చెప్పేసి లెంత్ ఎక్కువైందని చెప్పారు మాకు తీసేసినప్పుడే. ఓకే ఓకే, అది నిజంగా అదైతే పెద్దలు సార్, మనం ఎందుకు అదే డామినేట్ చేసేంత ఏముంటుంది చెప్పండి. అదే ఒక్కోసారి జరుగుతాయి కదా, హీరోని డామినేట్ కమెడియన్ డామినేట్ చేసే సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అలాంటిది అక్కడ ఏమీ లేదు, మనం ఎవరైనా చెప్పండి. ఓకే ఓకే. అండ్ మీరు అప్పుడు మధ్యలో కొన్ని వేరే సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా చేశారు, బట్ అవేవి నాకు తెలిసి సక్సెస్ కాలేదు. అంటే సినిమాలు రిజల్ట్ పక్కన పెడితే మీ క్యారెక్టర్ పెద్దగా ఒదిగింది, పెద్దగా సక్సెస్ ఏం కాలేదు ఏ క్యారెక్టర్స్ లేదు. బట్ ఎందుకు అంటే స్టీవెన్ శంకర్ మిమ్మల్ని ఎక్కువగా బాగా హైలైట్ చేస్తున్నారు, వేరే డైరెక్టర్లకి మీరు ట్యూన్ కాలేకపోతున్నారా, లేకపోతే మీ మైనస్లు వేరే ప్రొడక్షన్ హౌస్లోకి? ఏది హృదయకాలం తర్వాత ముందా? హృదయకాలం తర్వాత అంటే దానికి రీజన్ ఏంటి అనేది నాకు తెలియదు. ఇప్పుడు తన హ్యాండిల్ చేశాడు, హీరోగా సినిమా చేశాడు, సంపూర్ణ పెట్టుకుంటే బాగుంటుంది అని పెట్టుకున్నారు, అవకాశాలు ఇచ్చారు. ఇంకా నాకు కూడా డబ్బులు కావాలి. హృదయకాలం తర్వాత కూడా చాలా కష్టాలు పడ్డాం, డబ్బులు లేక. కారు కొనుక్కుందామన్నా డబ్బులు లేవు, ఇంకెలా? అప్పుడు అవకాశాలు వచ్చినాయి మనకు. కొంత వీళ్ళతో ట్రావెలింగ్ జరుగుద్ది. సినిమాలు ఏం జరిగింది, అది క్యారెక్టరు ప్రాబ్లమా నా ప్రాబ్లమా ఏం ప్రాబ్లం అనేది పక్కన పెడితే, హిట్టు ఫ్లాప్ను కూడా పక్కన పెడితే, నాకు హ్యాపీనెస్ ఏంటంటే జర్నీ. అదే నరేష్ అన్న వాళ్ళతో జర్నీ, కరెంట్ తీగే మనోజ్ అన్న వాళ్ళతో జర్నీ, ప్రిన్స్ వాళ్ళతో జర్నీ, ఇంకో సినిమాకి బ్యాంకాక్ వెళ్ళి చేసాం, అవుట్ ఆఫ్ వేరే దేశంలో షూటింగ్ చేసామన్న తృప్తి. అలా మీరు మామూలుగా ఇంతకుముందు ఏసీ ఆఫ్ చేయడమే కరెక్ట్ రాదన్నారు కదా, అలాంటిది మీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీలో ఎలా ఫీల్ అయ్యారు? అసలు అది ఫస్ట్ ఏసీ ట్రైన్ ఎక్కడం అంటే, ఏసీ ట్రైన్ ఉంటుంది అని వినడం తప్పని ఎప్పుడు నేను జర్నీ చేయలే, నాకు అంత అవసరం రాలేదు. మాది సిద్దిపేట కాబట్టి దానికి ట్రైను లేదు, నేను ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరము నాకు రాలే. బందిపోటు సినిమా రాజమండ్రి షూటింగ్, రాత్రి 8:30కో ఏమో ట్రైను, వాళ్ళు వెహికల్ తెచ్చారు, రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించారు. ఎక్కి అలా వెళ్తున్నా, అసలు ఏంటి ఏసీ ట్రైన్, రూమ్ లాగా ఉంటుంది, చిన్న చిన్న రూమ్ లాగా ఉంటాయి ఇక, చిన్న సందు ఆ రూమ్లో. ఏంట్రా బాబు అని అలా నడుచుకుంటూ వెళ్తే అతను వచ్చే సార్ అంటే టికెట్ చూపించా, సార్ మీది ఇది సార్ అని తీసుకొచ్చి లోపలికి వెళ్ళగానే ఒక ఎక్సైట్మెంట్. గురుగారు పోసాని గారు ఉన్నారు అక్కడ. ఓకే, వెళ్ళి నమస్కారం గురుగారు అనగానే, సంపు భలేవాడు ఏంటి కూర్చోమా అని చెప్పేసి, వాళ్ళ కొడుకు నాకు ఫ్యాన్ అంట, గురుగారు నాతో చెప్పాడు. ఓకే, అంటే అదొక అద్భుతం. అక్కడి నుంచి ఇంకా పక్క కంపార్ట్మెంట్లో నరేష్ అన్న, ఆ రోజు నరేష్ అన్న బర్త్డే, ఆలీ తమ్ముడు కైం అన్న, అవసరంలో శ్రీనివాస్ గారు, నరేష్ అన్న. ఇంకా నైట్ అంతా జర్నీ ఇప్పటికీ ఇంకా నాకు గుర్తుంది. హాయిగా ప్రశాంతంగా జర్నీ చేసి, గురుగారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు తన డైరెక్షన్లో ఆ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగింది. బందిపోటు షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఫుల్ ఫ్యాన్స్, మనకు ప్రతి చోట బాగా చాలామంది ఫ్యాన్స్. ఆ జర్నీలో ప్రతిరోజు నరేష్ అన్న గారితో మంచి అంటే ఇక మధ్యాహ్నం అన్న నేను అందరం కూర్చొని చేసా, సంపూర్ణ విలువండి అయ్యా, ఏదో ఆర్టిస్ట్ చేస్తుండ అన్నట్టు కాకుండా వాళ్ళ ఇంటి మనిషిలాగా నిజంగా ఆర్ట్ఫుల్గా వాళ్ళంత బాగా చూసుకున్నారు నరేష్ అన్న వాళ్ళు. తర్వాత షూటింగ్ అయిపోయింది, 16వ రోజు 17వ రోజు అయిపోయింది. ఇంకా 4 గంటలకు షూటింగ్ అయిపోయింది. ఇంకైతే నైట్ బయలుదేరాలి, లేకపోతే పొద్దున బయలుదేరాలి. రాయుడు గారు వచ్చారు, అన్న నువ్వు ఇప్పటికి అలాగే పిలిచాడు, అన్న అని పిలిచాడు, పెద్ద ఆయన. అన్న నువ్వు ఆగి రెస్ట్ తీసుకో అన్న, రేపు పొద్దున ఫ్లైట్కి వెళ్ళిపో అన్న అన్నాడు. షాక్, నిజం అన్న అలా లేచి నిజం అన్న
అంటే అవునన్నా ఏంటన్నా పాపం ఇప్పుడు ఫోన్ చేసినా అలాగే మాట్లాడతాను. ఏంటన్నా పొద్దున ఫ్లైట్లో వెళ్ళన్నా అర్జెంట్ ఏం లేదు కదా అన్నాడు. సార్ ఫ్లైటు సరే అన్న నరేష్ గారు చెప్పారన్న ఫ్లైట్లో పంపించమని. అప్పటికెక్కలే ఫ్లైట్ దగ్గర నుంచి కూడా చూడలే. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ని చూసేంత అవసరం కూడా రాలే. ఎప్పుడు ఎంతసేపు గాల్లో చూడలేదు తప్ప లైవ్లో చూడలే. అసలు ఎన్ని గంటలకన్నా ఫ్లైట్ అంటే రేపు మార్నింగ్ 2 o'clock అని చెప్పాడు. టికెట్ తెచ్చిచ్చాడు. అసలు అది చూసిన తర్వాత ఒక ఆనందం. అప్పటికి 12 గంటలు గడవాలి, 20 గంటలు గడవాలి. అంటే 4 గంటలు 5 గంటలకు టికెట్ తెచ్చిచ్చుంటే రేపు 2 గంటలకు ఫ్లైటు నిద్ర పట్టదు. మరి స్పైస్ జెట్ నాకు ఇంకా వాళ్ళు ఇచ్చిన బోటింగ్ పాసు దానికంటే టికెట్ బుక్ చేసింది అన్నీ ఇంకా నా దగ్గర అలా భద్రపరిచి పెట్టా. ఫస్ట్ ఎక్కిన ఫ్లైట్ పొద్దున్నే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దించారు. అక్కడ ఫ్యాన్స్ కాబట్టి మనం ఎటెళ్ళాలో తెలియదు. అందులో పనిచేసే వాళ్ళు వచ్చేసి వాళ్ళు అలా తీసుకెళ్ళి టికెట్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత అదంటే ఏమనిపించలే. సరే చూద్దాంలే ఎంతసేపు అంటే 1 hour పట్టుద్ది అన్నాడు. అంటే ఇక్కడే ఫిక్స్ అంటే దాని టైం రాసి ఉంటుందిగా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్యలో హైదరాబాద్ అని. ఎక్కిన ఫ్లైట్ లేచింది భయమవుతుంది. ఒక్కనే అంట ఇంకా వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా అంటే పక్కన ఎవరు లేరు. అంటే ఉన్న వేరే వాళ్ళు అసలు రాత్రి వెళ్ళిపోకపోతే ఏంటి ఆ సుమ్మం లేచి ఆ మేఘాలలో వెళ్తుంటే అసలు దిగుతారా అమ్మ బస్కి వెళ్ళిపోయినా అయిపో ఎందుకురా బాధ టైం గడవట్లా. 2 గంటలకు ఎక్కితే 3 గంటలకు అస్సలు ముళ్ళు తిరగట్లేదు. అస్సలు టెన్షన్ అవుతుంది కానీ ఏమి చేయలేము. మధ్యలో ఏదో శాండ్విచ్ తెచ్చిస్తే అది తిన్నా టైం అట్లా. మొత్తానికి హైదరాబాద్లో దిగ్గానే వాళ్ళ కారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేశారు. అస్సలు నిజంగా ఆ రోజు ఫ్లైట్ ఎక్కడం అంటే వాళ్ళు నిజంగా నాకు ఫస్ట్ ఇచ్చిన అవకాశం. సినిమా ఇదంతా పక్కన పెడితే ఫ్లైట్ ఎక్కించింది మాత్రం అల్లరి నరేష్ అన్న వాళ్ళు. ఫ్లైట్ టికెట్ వేసి ఎన్ని ఎక్కినా ఏం చేసినా అది మాత్రం మర్చిపోలేదు. ఫారిన్ కంట్రీ ఆ ఎక్స్పీరియన్స్ బ్యాంకాక్. అప్పుడు హైదరాబాద్లో దిగి బయటికి వచ్చేసా. తర్వాత బ్యాంకాక్లో షూటింగు వినోదం 100% అన్న సినిమా దాంట్లో గెస్ట్ రోలు. బ్యాంకాక్ వీళ్ళు రాత్రి 3 గంటలకు ఫ్లైట్ అది. వీళ్ళు 1 గంటకు లోపల ఆ రోజే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం. రాంగ్ వచ్చాను ఇంకా అటు వెళ్ళలే. అటు వెళ్ళిపోయిన తర్వాత అలా తిరుక్కుంటూ ఇంకా అక్కడ రాజమండ్రి జరిగింది ఇక్కడ జరుగుతుంది కొంచెం అవగాహన. కాకపోతే ఇక్కడ రష్ ఎక్కువ. వెళ్ళిపోయి 3 గంటలకు ఫ్లైట్ ఎక్కిన 4 hours జర్నీ. అంటే ఇంకా చాలామంది ఇండిగో అది 4 గంటలు కాబట్టి నైటు అప్పటికే నిద్ర లేదు. నైట్ పోవాలి మళ్ళీ పడుకుంటామేమో అని అలా వెళ్ళి అది ఎక్కి బ్యాంకాక్లో దిగినాక టెన్షన్. నా ఫోన్లు కలవాయి. వాళ్ళు ఏం చెప్పారు నాకు బయట సంపూర్ణేష్ బాబు అని బోర్డు పట్టుకొని ఉంటాడు అన్నారు. సరే నాకు ఏంది మనం అప్పటికి ఏం దిగినాం రాజమండ్రికి వెళ్ళగానే అక్కడ కలిసిండు వాళ్ళు తీసుకెళ్ళారు. హైదరాబాద్లో దిగ్గానే అందరితో పాటు బయటికి వెళ్ళి వచ్చినాం. బ్యాంకాక్ కూడా అంతే అనుకున్నా. వెళ్ళేసరికి అది అసలు చాలా పెద్ద ఎయిర్పోర్టు. వెళ్తున్నాం తాయి భాష, ఆ భాష రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. అంటే మాట్లాడలేము. చదవగలుగుతాం చెప్పగలం అర్థం అంటే నేనేం చెప్పాలో తెలియదు. కష్టాలు పడుతూ బయటికి వెళ్ళిపోగానే ఆస్ట్రీ సంపూర్ణేష్ బాబు అని బోర్డు పట్టుకొని ఉన్నాడు అతను. ఆ కార్ ఎక్కి పటా వెళ్ళి అక్కడ 4-5 రోజులు షూటింగ్ చేసి షాపింగ్ చేసి మళ్ళీ సేమ్ 5వ రోజు హైదరాబాద్ వచ్చేసి అదో గొప్ప మంచి ఎక్స్పీరియన్స్. అమ్మగారిని ఎక్కడన్నా తీసుకెళ్ళాలి ఇలా అని ఉంటుందా మీకు? 100%. అమ్మను ఒకసారి ఫ్లైట్ ఎక్కియాలి అంటే ఆమెనే కొంచెం ఇబ్బంది పడుతుంది. పోదాంలే అంటే ఎండలు వానలు అంత. ఒకసారి అమ్మగారిని ఫ్లైట్లో తిరుపతి తీసుకెళ్ళాలని ఉంది. తిరుపతి తీసుకెళ్తే అక్కడ దర్శనం స్వామివారి దర్శనం దగ్గర నుంచి అదంతా అక్కడ మనకు అవకాశం ఉంది కాబట్టి
తప్పకుండా నాకు తెలిసి ఈ సమ్మరు లేక ఎండలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని ఆగుతున్నాయి. కానీ ఆమె మాత్రం ఫ్లైట్ ఎక్కిస్తా, అది నా డ్రీమ్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.